Good morning, students. Welcome to Tara IAS. Myself Venkat. I am the faculty here. ఈరోజు మనం యూపీఎస్సీ ఎసెన్షియల్స్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డీల్ చేయబోతున్నాం. సో టాపిక్ ఏంటంటే ఫినాన్స్ కమిషన్. సో ఫినాన్స్ కమిషన్ గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. సో ఎవరు అపాయింట్ చేస్తారు, వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్, అండ్ వీళ్ళకున్న పవర్స్ ఏంటి, వీళ్ళకున్న ఫంక్షన్స్ ఏంటి, వీటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ రీసెంట్గా వచ్చిన 15th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది, సో దీని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఖచ్చితంగా ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది మనకి ప్రిలిమ్స్కి యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి రెండింటికి ఇంపార్టెంట్. ముఖ్యంగా మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా మనం ఇంకొంచెం ఎక్కువగా చూడాలి, ఎందుకంటే దీని మీద కొంచెం క్రిటిసిజం అనేది యాడ్ అయింది. అంటే వీళ్ళు ఒక క్రైటీరియాని బేస్ చేసుకొని ఈ ట్యాక్సెస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో ఆ క్రైటీరియా మీద క్రిటిసిజం అనేది స్టార్ట్ అయింది. సో దాని మీద మనం మెయిన్స్లో ఖచ్చితంగా రాసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మెయిన్స్లో కూడా దీని మీద సజెషన్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఓకేనా? 15th ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని. సో అందుకనే అందరూ జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. అండ్ వన్ మోర్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇటువంటి క్వాలిటీ కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేయడం కోసం ఫ్యాకల్టీ సైడ్ నుంచి కానీ టెక్నికల్ టీమ్ సైడ్ నుంచి కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సో మీ సైడ్ నుంచి ఒక స్మాల్ ఫేవర్ నేను ఆశిస్తుంది ఏంటంటే, మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. సో అందరూ చక్కగా ఈ క్వాలిటీ క్లాసెస్ని ఓకేనా ఫ్రీగా అందరూ చక్కగా చూస్తారు. ఓకేనమ్మా? రైట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకేనా? ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఫినాన్స్ కమిషన్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ లేకపోతే కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇలా స్టేట్మెంట్ ఒకటి ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే సార్, కాన్స్టిట్యూషనల్ బాడీకి స్టాట్యూటరీ బాడీకి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? ఏదైనా ఒక బాడీ దాని తాలూకా ఆరిజిన్ కానీ దాని తాలూకా కాంపోజిషన్ డీటెయిల్స్ కానీ అండ్ దానికి ఉన్న ఫంక్షన్స్, పవర్స్, ఓకేనా, వీటి తాలూకా డీటెయిల్స్ కానీ పవర్స్ కానీ అన్ని కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటే దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. లేదు, ఒక యాక్ట్ ద్వారా పార్లమెంట్ పాస్ చేసిన చట్టం ద్వారా క్రియేట్ అయ్యే బాడీస్ని, ఆ చట్టంలో నుంచి పవర్స్ని తీసుకుంటూ ఉంటే, ఆ చట్టంలో ఉన్న ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తూ ఉంటే వి కాల్ ఇట్ యాజ్ స్టాట్యూటరీ బాడీ. ఓకేనా? సో ఫినాన్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి దీని గురించి ఖచ్చితంగా రాజ్యాంగంలో మెన్షన్ చేసే ఉండాలి. మరి ఎక్కడ మెన్షన్ చేసి ఉంది సార్ అంటే, ఇన్ ఆర్టికల్ 280. ఆర్టికల్ 280 ఆఫ్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫినాన్స్ కమిషన్. సో ఈ పర్టికులర్ ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ టు బి అపాయింటెడ్ బై హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా? ప్రెసిడెంట్ గారు ఫినాన్స్ కమిషన్ని అపాయింట్మెంట్ చేస్తారనమాట. సో ఇది పర్మనెంట్ బాడీ అయితే కాదు, ఇట్ ఈస్ ఎ టెంపరీ బాడీ. సో వీళ్ళు అపాయింట్ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చిన బాధ్యతల్ని నిర్వహించి ఒక రిపోర్ట్ని తయారు చేసి హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి సబ్మిట్ చేసి మళ్ళీ ఈ బాడీ అనేది డిజాల్వ్ అయిపోతుంది అనమాట. ఇట్ ఈస్ ఏ టెంపరీ బాడీ, నాట్ ఏ పర్మనెంట్ వన్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ప్లీజ్ రిమెంబర్ ఇట్. అండ్ ఈ పర్టికులర్ ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో దీన్ని ఎవ్రీ 5 yearsకి ఒకసారి కాన్స్టిట్యూట్ చేస్తారు. ఒకవేళ పరిస్థితులు కొంచెం రిక్వైర్ చేస్తే ఎర్లియర్గా కూడా అపాయింట్మెంట్ చేయొచ్చు. సో మనకి అనొచ్చు, స్టేట్మెంట్ ఎలా పెట్టొచ్చు అంటే, ఫినాన్స్ కమిషన్ అనేది ఖచ్చితంగా 5 yearsకి ఒకసారి మాత్రమే పెట్టాలి అని చెప్పి స్టేట్మెంట్ వస్తే అది రాంగ్ అనమాట. కావాలనుకుంటే 5 years కంటే ముందే మనం అపాయింట్మెంట్ చేయొచ్చు ఇఫ్ ద సిచ్యువేషన్ అరైజెస్. అందుకని అంటూ ఉంటారు, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి. ఓకేనా? సో ఇలా మనం అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, రైట్. సో రీసెంట్గా అపాయింట్మెంట్ చేసిన ఈ 15th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో దీని తాలూకా చైర్మన్ ఎవరు సార్ అంటే ఎన్కే సింగ్ గారు. ఎవరు? ఎన్కే సింగ్ గారు. సో ఎప్పుడు అపాయింట్మెంట్ చేశారు సార్ అంటే ఈ కమిషన్ని 2017లో అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా వీళ్ళు 2 రిపోర్ట్స్ ఇచ్చారు. యాక్చువల్గా అయితే ఒక రిపోర్టే ఇస్తారు 5 yearsకి, బట్ వీళ్ళు ఏంటంటే 2 రిపోర్ట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకు సార్ అంటే మనం జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇలా సెపరేట్గా క్రియేట్ చేసాం కాబట్టి, సో కొత్తగా, సో అందుకని చెప్పి ఇంటరిమ్ రిపోర్ట్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసాము అండ్ 5 yearsకి తాలూకా ఇంకొక రిపోర్ట్ని క్రియేట్ చేసాం. సో టోటల్గా 2 రిపోర్ట్స్ని అయితే మనం సబ్మిట్ చేయడం జరిగింది. సో ఒకటి వచ్చేసరికి 2020-2021 ఇది ఒక రిపోర్ట్ అనమాట, సింగిల్ రిపోర్ట్. దీన్ని మనం ఇంటరిమ్ రిపోర్ట్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాజ్ యూజువల్ 5 yearsకి 2021 to 2026 ఫినాన్షియల్ ఇయర్ వరకు ఈ రిపోర్ట్ అనమాట. ఓకేనా? సో 2 రిపోర్ట్స్ని ఫినాన్స్ కమిషన్ అనేది సబ్మిట్ చేసిందనమాట. సో దీని మీద కూడా మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది.
సో 15th ఫినాన్స్ కమిషన్ సబ్మిటెడ్ ఓన్లీ 1 రిపోర్ట్ అని చెప్పి అంటే అది రాంగ్ అనమాట. 15th ఫినాన్స్ కమిషన్ సబ్మిటెడ్ 2 రిపోర్ట్స్. ఒకటి వచ్చేసరికి ఇంటరిమ్ రిపోర్ట్, సెకండ్ వన్ వచ్చేసరికి 5 yearsకి లాగా జనరల్ రిపోర్ట్ అనమాట. రైట్. సో వీళ్ళు ఏం చేస్తారు, రిపోర్ట్ని తయారు చేసి హానరబుల్ ప్రెసిడెంట్ గారికి సబ్మిట్ చేస్తారు. ప్రెసిడెంట్ గారు దాన్ని తీసుకెళ్లి పార్లమెంట్లో పెడతారు. సో పార్లమెంట్లో అది పాస్ అయిపోతుంది అనమాట. ఓకేనా? రైట్. సార్, ఈ ఫినాన్స్ కమిషన్లో ఎంతమంది ఉంటారు టోటల్గా? సో అకార్డింగ్ టు ఆర్టికల్ 280 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ దెర్ ఆర్ 1 chairman అండ్ 4 other members. సో టోటల్గా 5 members ఉండటం అనేది జరుగుతుంది. ఒక చైర్మన్ ఇంకా ఎక్స్ట్రాగా 4 ఉంటారనమాట. రైట్. మరి వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి? మన చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఇతనికి హైకోర్టు జడ్జ్ అయ్యే క్వాలిఫికేషన్స్ ఉండాలి. హైకోర్టు జడ్జ్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు, లేకపోతే ఆల్రెడీ చేసి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఒక హైకోర్టు జడ్జికి క్వాలిఫికేషన్స్ ఎంతైతే ఉండాలో ఆ క్వాలిఫికేషన్స్ ఇతనికి ఉంటే చాలన్నమాట. అండ్ రిమైనింగ్ 4 other members ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఈ ఫినాన్షియల్ మ్యాటర్స్లో ఎక్స్పర్ట్స్ అయ్యి ఉండాలి అండ్ ఎకనామిక్స్లో ఎక్స్పర్ట్స్ అయ్యి ఉండాలి. అంతే కదా, ఎందుకంటే మన పొలిటీషియన్స్కి ఇటువంటి వాటి మీద ఎక్కువగా నాలెడ్జ్ ఉన్నది కాబట్టి ఇటువంటి కమిషన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. ఒకవేళ మన పొలిటీషియన్స్కే అంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంటే చక్కగా వాళ్ళే రిపోర్ట్లు తయారు చేసుకుంటారు. బట్ అది లేక కాబట్టి ఇలా మనం వేరే వాళ్ళ ఎక్స్పర్ట్స్ని తీసుకొని వచ్చి ఇలా ఒక ఫినాన్స్ కమిషన్ లాంటివి ఎస్టాబ్లిష్ చేసుకొని మనం ఇలా రిపోర్ట్స్ని తయారు చేసుకొని సజెషన్స్ అయితే తీసుకుంటూ ఉంటాం. ఓకే, రైట్. మరి ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? వెన్ వాజ్ ద ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్? సార్ ఎప్పుడు సార్ అంటే ఇన్ ద ఇయర్ 1951 to 52. అండ్ దీని తాలూకా చైర్మన్ వచ్చేసరికి కేసీ నియోగి. ఓకేనా? కేసీ నియోగి ఈజ్ ద ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ చైర్మన్ అనమాట. రైట్. సార్, మరి వీళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏంటి, వీళ్ళ యొక్క డ్యూటీ ఏంటి, వీళ్ళు అసలు చేయబోయే పని ఏంటి, ఇది మనం తెలుసుకుందాం. సో యాక్చువల్గా ఒక 2 పదాలు మీకు తెలియాలి. ఈ 2 కీవర్డ్స్ మీదే మొత్తం రన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫిస్కల్ ఫెడరలిజం. ఏంటిదమ్మా ఫిస్కల్ ఫెడరలిజం? అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఫిస్కల్ ఇంబ్యాలెన్స్. ఫిస్కల్ ఫెడరలిజం అండ్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్. సో ఈ రెండింటి గురించే ఇది డీల్ చేస్తుంది అనమాట. సో వీ ఆల్ నో దట్ దెర్ ఆర్ 2 components, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్స్. సో సెంట్రల్ గవర్నమెంట్కి డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనీ అనేది వస్తుంది. సో వీ కాల్ ఇట్ యాజ్ రిసిట్స్. అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెడుతూ ఉంటుంది. వీ కాల్ ఇట్ యాజ్ ఎక్స్పెండిచర్. అలాగే స్టేట్ గవర్నమెంట్స్కి కూడా డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనీ అనేది రావటం అనేది జరుగుతుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ మీద ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది, ఖర్చు అనేది పెడుతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సెంటర్ని స్టేట్స్ని కంపేర్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ రిసిట్స్ కానీ లేకపోతే అదర్ రిసిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట వెన్ కంపేర్ టు స్టేట్స్. ఓకేనా? ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కేవలం ఆ పర్టికులర్ స్టేట్ వరకు మాత్రమే అది ట్యాక్స్ని కలెక్ట్ చేయగలదు. మరి సెంటర్ వచ్చేసరికి ఓవరాల్ ఇండియా, నథింగ్ బట్ పాన్ ఇండియా. అవునా? సో పాన్ ఇండియా కవరేజ్ అనేది సెంటర్కి ఉంది, స్టేట్స్కి మాత్రం లిమిటెడ్గా ఉంది. సో ఈ రిసిట్స్ కలెక్షన్ నథింగ్ బట్ ఈ ఆదాయం ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువగా ఉంది. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అదే ఎక్స్పెండిచర్ పరంగా చూస్తే స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట వెన్ కంపేర్డ్ విత్ సెంటర్. ఓకేనా? సో కలెక్షన్ మాత్రం సెంటర్ ఎక్కువగా ఉంది, ఖర్చు మాత్రం స్టేట్స్కి ఎక్కువగా ఉంది. సో దీన్నే మనం ఏమని చెప్తామంటే వీ కాల్ ఇట్ యాజ్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్. సో దేర్ ఈజ్ అన్ ఇంబ్యాలెన్స్. ఆదాయం ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువగా ఉంది, బట్ ఖర్చు మాత్రం స్టేట్ గవర్నమెంట్స్ ఎక్కువగా పెడుతూ ఉన్నాయి. సో అందుకని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్లో యొక్క బడ్జెట్లో ఎక్కువగా డెఫిసిట్ అనేది పెరిగిపోతుంది. మరి డెఫిసిట్ పెరిగిపోతే వాళ్ళు బారోయింగ్స్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో ఇలా చాలా నెగిటివ్ ఇంప్లికేషన్స్ అయితే వస్తున్నాయి. సో దీన్ని మనం డీల్ చేయాలి అని చెప్పి ఫినాన్స్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్. ఓకేనా? సో దీన్ని మనం ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఫిస్కల్ ఫెడరలిజం. ఫెడరలిజం అంటే ఏంటంటే కోఆపరేటివ్నెస్. సో ఒకరికి మధ్య కోఆపరేషన్ అనేది ఉండాలి. ఓకేనా? యూనిటీ అనేది ఉండాలి. సో అది ఫినాన్షియల్ మ్యాటర్స్లో కూడా యూనిటీ అనేది ఉండాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన ఆదాయంలో సమ్ పర్సంటేజ్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కి డివైడ్ చేయడం జరుగుతుంది.
ఓకేనా, ఇలా డివైడ్ చేస్తారనమాట. సో దీంట్లో మనం నెక్స్ట్ మాట్లాడతాము వర్టికల్ డివల్యూషన్ అంటే ఏంటి, హారిజాంటల్ డివల్యూషన్ అంటే ఏంటి. సో దాని గురించి కూడా చెప్తాను, డోంట్ వరీ. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన ఆదాయంలో సమ్ పర్సంటేజ్ తీసుకెళ్లి ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందన్నమాట. సో వీ కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ ఫెడరలిజం. సో అంతే కదా, సో స్టేట్స్ యొక్క ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి సో వాళ్ళకి మనం సహాయం చేయాలి కాబట్టి సో ఇలా ఫినాన్షియల్ మ్యాటర్స్లో ఇద్దరి మధ్య కోఆపరేషన్ అనేది ఉండాలి. సో అందుకని చెప్పి ఇలా మనం ఫిజికల్ ఫెడరలిజం అనే కాన్సెప్ట్ని కూడా తీసుకురావటం అనేది జరిగింది. ఓకేనా, సో ఇది ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ అనమాట. సో వాట్ ఈస్ ద నీడ్ మనం చూసాం. సో 15th ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూడటం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆర్టికల్ 280, ప్రెసిడెంట్ విల్ అపాయింట్. సో 5 yearsకి ఒకసారి అయినా అపాయింట్ చేయొచ్చు, లేకపోతే ఇంకా ముందుగైనా సరే అపాయింట్మెంట్ చేయొచ్చు. సో ఈసారి వీళ్ళు 2 reports ఇచ్చారు బికాస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సో కాంపోజిషన్ చూసాం, వాళ్ళకి క్వాలిఫికేషన్ చూసాం, అండ్ ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు, ఎప్పుడు అపాయింట్ చేశారు. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం చూడటం జరిగింది. నౌ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్ కాల్డ్ వర్టికల్ డివల్యూషన్ అండ్ హారిజాంటల్ డివల్యూషన్. ఓకేనమ్మా, రైట్. సో ఇప్పుడు మనం వర్టికల్ డివల్యూషన్ అంటే ఏంటి, హారిజాంటల్ డివల్యూషన్ అంటే ఏంటి, దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం టాప్లో సెంటర్ని తీసుకుందాం. లెట్స్ టేక్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్కి డిఫరెంట్ సోర్సెస్ నుంచి రెవెన్యూ అనేది వస్తూ ఉంటుంది, చాలా ఎక్కువ మనీ వస్తూ ఉంటుంది. ఓకే, సో చాలా ఎక్కువ మనీ వస్తుంది కాబట్టి కింద మనలాంటి పూర్ స్టేట్స్ ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నాము, ఆదాయం మాత్రం తక్కువ, వచ్చేది తక్కువ, వెళ్ళేది ఎక్కువ. సో అందుకని చెప్పి పై నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కింద ఉన్న స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటికీ సమ్ పర్సంటేజ్ షేర్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, సమ్ పర్సంటేజ్ అనేది షేర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ పర్సంటేజ్ని డిసైడ్ చేసేది ఎవరు సార్ అంటే ఫినాన్స్ కమిషన్. సో ఈ వచ్చిన ఈ మనీలో ఎంత పర్సంటేజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంచుకోవాలి, ఎంత పర్సంటేజ్ రెస్పెక్టివ్ స్టేట్స్కి షేర్ చేయాలి, వీటి మీద రికమెండేషన్స్ ఎవరిస్తారు సార్ అంటే ఫినాన్స్ కమిషన్ ఇస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్ ఫినాన్స్ కమిషన్ ఇచ్చే రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం అడ్వైజరీ మాత్రమే. దే ఆర్ ఇన్ అడ్వైజరీ ఇన్ నేచర్, దే ఆర్ నాట్ బైండింగ్. ఇది కూడా స్టేట్మెంట్గా అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఫినాన్స్ కమిషన్ ఇచ్చే రికమెండేషన్స్ అనేది గవర్నమెంట్ మీద బైండింగ్ అంటాడు. నో, ఇట్ ఈస్ రాంగ్. దే ఆర్ జస్ట్ అడ్వైజరీ ఇన్ నేచర్. అవి జస్ట్ రికమెండేషన్స్ మాత్రమే. ఫాలో అయితే అవ్వచ్చు, లేకపోతే అవ్వకపోవచ్చు. రైట్. సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ ఉన్నాయమ్మా. 100 రూపీస్ కలెక్ట్ చేసింది. ఈ 100 రూపీస్లో 59 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంచేసుకొని 41 రూపీస్ని స్టేట్ గవర్నమెంట్స్కి షేర్ చేయాలి అని చెప్పి ఫినాన్స్ కమిషన్ చెప్పడం అనేది జరిగింది. సో నేను ఇండైరెక్ట్గా మీకు 15th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పిందో కూడా ఇక్కడ నేను చెప్పేశా. సో 15th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే సో సెంటర్కి వచ్చిన ఈ రిసీట్స్లో 59% సెంటరే ఉంచుకోవాలి అండ్ రిమైనింగ్ 41%ని స్టేట్స్కి డివైడ్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకేనా, సో దీన్నే మనం ఏమని చెప్పి పిలుస్తామంటే వి కాల్ ఇట్ యాజ్ వర్టికల్ డివల్యూషన్. ఏంటిదమ్మా, వర్టికల్ డివల్యూషన్. ఓకే, సో 41 రూపీస్ స్టేట్స్ దగ్గరికి వచ్చాయి. ఎంత, 41 రూపీస్ వచ్చాయి. 59 రూపీస్ ఎవరు ఉంచుకున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఉంచుకుంది, అది వేరే విషయం. సో ఈ 41 రూపీస్ ఏదైతే ఉందో ఈ 41 రూపీస్ని ఈ రిమైనింగ్ స్టేట్స్ అన్నీ పంచుకోవాలన్నమాట. మరి ఎలా పంచుకోవాలి? ఓకేనా, అందరూ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలంటే నో. కొన్ని స్టేట్స్ కొంచెం వెనకబడి ఉంటాయి, కొన్ని స్టేట్స్ బాగా అడ్వాన్స్డ్గా ఉంటాయి. సో వెనకబడి ఉన్న వాటిని మనం సహాయం చేసి ముందుకు తీసుకురావాలి, అంతే కదా. మరి అలా కాకుండా మనం సో అడ్వాన్స్డ్గా ఉన్న స్టేట్స్కి లేకపోతే వెనకబడి ఉన్న స్టేట్స్కి ఇద్దరికి మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే దెర్ ఈస్ నో పాయింట్, డెవలప్మెంట్ అనేది జరగదు. సో అడ్వాన్స్డ్గా ఉన్న స్టేట్స్కి కొంచెం తక్కువ ఇచ్చి ఏ స్టేట్స్ అయితే బాగా వెనకబడి ఉన్నాయో వాళ్ళకి మనం ఎక్కువగా ఇద్దాం. సో వాళ్ళు కూడా కాంపిటీషన్ అనేది ఇంకొంచెం ముందుకు వస్తారు. సో వాళ్ళు కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అప్పుడే ఈ స్టేట్స్ అన్నిటి మధ్య లేకపోతే స్టేట్స్కి సెంటర్కి మధ్య యూనిటీ అనేది పెరుగుతుంది. నథింగ్ బట్ ఫెడరలిజం అనేది అప్పుడే ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందన్నమాట. ఫెడరలిజం అనే పదంకి మనం అప్పుడే జస్టిస్ అనేది చేయగలము. సో ఎలా షేర్ చేసుకోవాలి, ఏ క్రైటీరియా మీద షేర్ చేసుకోవాలి అని చెప్పి అడిగితే దెర్ ఆర్ సమ్ పారామీటర్స్, కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో ఈ పారామీటర్స్ని బేస్ చేసుకుని స్టేట్స్ మధ్య మనం ఈ 41 రూపీస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పారామీటర్స్ని ఎవరు చెప్తారంటే ఫినాన్స్ కమిషన్ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఏ పారామీటర్ మీద ఎంత పర్సంటేజ్ మీరు షేర్ చేయాలి అని చెప్పి. సో దీన్నే మనం ఏమని చెప్పి పిలుస్తామంటే వి కాల్ ఇట్ యాజ్
హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ హారిజాంటల్ డెవల్యూషన్. ఓకేనా? సో వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ వర్టికల్ డెవల్యూషన్, హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ హారిజాంటల్ డెవల్యూషన్. సెంటర్కి అన్ని స్టేట్స్కి మధ్య డివిజన్ అనేది జరుగుతుంది, దాన్ని మనం వర్టికల్ డెవల్యూషన్ అని చెప్పి పిలుస్తున్నాము. అండ్ విత్ ఇన్ ద స్టేట్స్, ఓకేనా, అన్ని స్టేట్స్ మధ్య ఈ 41 రూపీస్ని ఎలా షేర్ చేసుకోవాలి అని చెప్పేదే హారిజాంటల్ డెవల్యూషన్. ఓకేనా? రైట్. ఇక్కడ మీరు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. సో ఇంతకుముందు 14th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇది వర్టికల్ డెవల్యూషన్ ఎంత చెప్పింది సార్ అంటే, సో సెంటర్ వచ్చేసరికి 58% అండ్ స్టేట్స్ వచ్చేసరికి 42% అని చెప్పడం జరిగింది. ఇది 14th ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్. మరి ప్రెజెంట్ 15th ఫినాన్స్ కమిషన్ ఎంత ఇచ్చింది సార్ అంటే, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. సో సెంటర్ వచ్చేసరికి 59%, స్టేట్స్కి 41%ని షేర్ చేయాలి అని చెప్పి రికమెండేషన్ ఇచ్చింది. ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఇంతకుముందు 42% ఇస్తే ఈసారి 41% మాత్రమే ఇవ్వటం అనేది జరిగింది. సార్ ఎందుకు సార్ 1%ని ఎందుకు తగ్గించారు? ఎందుకంటే వి ఆల్ నో దట్ కొత్తగా జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ ఇవి రెండు సెపరేట్గా క్రియేట్ అవడం అనేది జరిగింది. సో ఈ రెండింటికి తాలూకా ఈ ఫినాన్షియల్ బర్డెన్ అనేది సెంటర్ మీదే పడుతుంది కాబట్టి సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం లాస్ట్ టైం కంటే ఈసారి 1% రెడ్యూస్ చేశారు. ఇంతకుముందు స్టేట్స్ అన్నిటికీ 42% ఇస్తే ఈసారి కేవలం 41% మాత్రమే ఇచ్చారు. ఆ 1% ఎందుకు తగ్గించారు సార్ అంటే కొత్తగా జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ రెండు క్రియేట్ అయ్యాయి కాబట్టి వాటి తాలూకా ఫినాన్షియల్ బర్డెన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మీదే పడుతుంది. సో అందుకని చెప్పి 1% అక్కడ బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి రెడ్యూస్ చేయడం జరిగింది. ఇది వర్టికల్ డెవల్యూషన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 14th ఫినాన్స్ కమిషన్ హారిజాంటల్ డెవల్యూషన్కి ఏ పారామీటర్స్ చెప్పింది, 15th ఫినాన్స్ కమిషన్ హారిజాంటల్ డెవల్యూషన్కి ఏ పారామీటర్స్ చెప్పింది, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. వాటి మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. మెయిన్స్లో కూడా దీని మీద క్వశ్చన్ అయితే పక్కాగా వస్తుంది, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, రైట్. సో అందరూ ఇక్కడ 2 పిక్చర్స్ని బాగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ పిక్చర్ ఒకసారి చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి 14th ఫినాన్స్ కమిషన్, ఇది 15th ఫినాన్స్ కమిషన్. సో 14th ఫినాన్స్ కమిషన్ ఏ పారామీటర్స్ని చెప్పింది, 15th ఫినాన్స్ కమిషన్ ఏ పారామీటర్స్ని చెప్పింది. ఫర్ వాట్? ఫర్ హారిజాంటల్ డెవల్యూషన్. ఓకే, రైట్. ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే ఇన్కమ్ డిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ కూడా ఇన్కమ్ డిస్టెన్స్ అనేది ఉంది. ఇక్కడ ఫారెస్ట్ ఎకాలజీ ఉంది, ఇక్కడ కూడా ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఉంది. ఇక్కడ ఏరియా ఉంది, ఇక్కడ కూడా ఏరియా ఉంది. ఇక్కడ పాపులేషన్ ఉంది, ఇక్కడ కూడా పాపులేషన్ ఉంది. బట్ ఈ రెండిట్లో కొంచెం తేడా అనేది ఉంది, అది కూడా చెప్తాను, వెయిట్ చేయండి. బట్ 14th ఫినాన్స్ కమిషన్లో లేకుండా 15th ఫినాన్స్ కమిషన్లో కొత్తగా రెండింటిని యాడ్ చేశారు. ఈ పాయింట్ మీకు ఫస్ట్ తెలియాలి. అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్యాక్స్ ఎఫర్ట్స్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? ట్యాక్స్ ఎఫర్ట్స్. అండ్ సెకండ్ పారామీటర్ వచ్చేసరికి డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్. ఏంటిదమ్మా? డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్. సో 14th ఫినాన్స్ కమిషన్లో లేని పారామీటర్స్ ఏంటి, 15th ఫినాన్స్ కమిషన్లో కొత్తగా యాడ్ చేసిన పారామీటర్స్ ఏంటి? ఫస్ట్ వన్ ట్యాక్స్ ఎఫర్ట్స్, సెకండ్ వన్ వచ్చేసరికి డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు మనం ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. అసలు పాపులేషన్ అంటే ఏంటి, సో పాపులేషన్ బేస్ చేసుకొని ఎలా వీళ్ళు మనీని షేర్ చేస్తారు, ఇలా ఒక్కొక్క దాని గురించి చెప్తాను, జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి 14th ఫినాన్స్ కమిషన్లో పాపులేషన్ బేస్ చేసుకుని షేర్ ఎంత అంటే 27.5% వెయిటేజ్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. సార్ మరి ఈ 27.5% వెయిటేజ్ అనేది పాపులేషన్ ఏ సెన్సెస్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చారు, అది మనం ఇప్పుడు మాట్లాడదాం. సో 1971 బేస్ చేసుకొని 17.5%, అండ్ 2011 సెన్సెస్ని బేస్ చేసుకొని 10%. సో 10 ప్లస్ 17.5 27.5% వెయిటేజ్ అనమాట. ఓకేనా, రైట్. మరి లేటెస్ట్ 15th ఫినాన్స్ కమిషన్ ఏం చేసిందంటే 1971 సెన్సెస్ని పూర్తిగా పక్కన పెట్టేసి కంప్లీట్ ఈ 15% వెయిటేజ్ ఏదైతే ఉందో దాన్ని 2011 సెన్సెస్ని బేస్ చేసుకొని షేర్ చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ స్టేట్స్లో అయితే పాపులేషన్ ఎక్కువగా ఉంటుందో ఆ స్టేట్స్కి షేర్ అనేది ఎక్కువగా వస్తుంది. సో జనాభా ఎక్కువగా ఉన్న స్టేట్స్కి ఎక్కువగా డబ్బులు అనేది వస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఒక క్రిటిసిజం అనేది స్టార్ట్ అయింది. ఏంటి సార్ అంటే, సో మనం ఏం చేసాము, పాపులేషన్ని కంట్రోల్ చేయడం కోసం సదరన్ స్టేట్స్ అనేవి బాగా కృషి చేశాయి.
ఓకేనా, పాపులేషన్ కంట్రోల్ చేయడానికి ఆ టోటల్ ఫర్టిలిటీ రేట్ నథింగ్ బట్ టీఎఫ్ఆర్ని 2.1 ఆర్ 2కి తీసుకురావడానికి సదరన్ స్టేట్స్ బాగా కృషి చేశాయి. పాపులేషన్ మనం బాగా కంట్రోల్ చేశాం. మీరు కానీ గమనిస్తే నార్త్ ఇండియాలో పాపులేషన్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది. బీహార్ కానీ యూపీ లాంటి రాష్ట్రాల్లో పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అది వేరే విషయం. సో ఇక్కడ ఏం జరిగింది, పాపులేషన్ ఎవరైతే కంట్రోల్ చేశారో, ఏ స్టేట్స్లో అయితే పాపులేషన్ కొంచెం మీడియంగా తక్కువగా ఉన్నాయో వాళ్ళకి షేర్ అనేది తక్కువగా వస్తుంది. ఎవరైతే పాపులేషన్ని కంట్రోల్ చేయకుండా మనం బయట ఇంటర్నేషనల్ వైడ్గా ఒప్పుకున్న అగ్రిమెంట్స్కి అబైడ్ అవ్వకుండా పాపులేషన్ని కంట్రోల్ చేయకుండా ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి షేర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు కానీ గమనిస్తే 1971 సెన్సస్ని కానీ తీసుకుంటే 1971 సెన్సస్ని కానీ తీసుకుంటే సదరన్ స్టేట్స్కి కూడా షేర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే 1971లో కూడా సదరన్ స్టేట్లో కూడా పాపులేషన్ అనేది ఎక్కువగానే ఉండేది. సో అప్పుడు నార్థన్ స్టేట్స్ సదరన్ స్టేట్స్ ఈక్వల్గా ఉండేవి. బట్ ఎప్పుడైతే మనం 2011 సెన్సస్ని తీసుకోవడం స్టార్ట్ చేశామో 2011 సెన్సస్కి వచ్చేసరికి సదరన్ స్టేట్స్ బాగా పర్ఫామ్ చేసి పాపులేషన్ కంట్రోల్ చేశారు. బట్ 2011 సెన్సస్కి నార్థన్ స్టేట్స్ ఇంకా పాపులేషన్ కంట్రోల్ చేయలేదు, వాళ్ళ దగ్గర ఇంకా పాపులేషన్ ఎక్కువగానే ఉంది. సో ఎప్పుడైతే మనం 1971 సెన్సస్ని తీసుకోకుండా 2011 సెన్సస్ని తీసుకుంటామో సదరన్ స్టేట్స్కి తక్కువ షేర్ వస్తుంది అండ్ నార్థన్ స్టేట్స్కి ఎక్కువ షేర్ అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడే క్రిటిసిజం అనేది స్టార్ట్ అయింది. 1971 సెన్సస్ తీసుకుంటే సదరన్ స్టేట్స్ నార్థన్ స్టేట్స్ ఇద్దరు అప్పటికి పాపులేషన్ ఇంకా కంట్రోల్ చేయలేదు కాబట్టి ఇద్దరికి చెరి సమానంగా షేర్ అనేది వచ్చేది. బట్ 2011 సెన్సస్కి మనం ఎక్కువగా వెయిటేజ్ ఇచ్చేసాం. అసలు 1971 సెన్సస్ని తీసి పక్కన పెట్టేశాం. ఇంతకుముందు 17.5% ఉండేది. సో అప్పుడు సదరన్ స్టేట్స్కి వచ్చేది ఎంతో కొంత. ఇప్పుడు ఆ 1971 సెన్సస్ని తీసేసి పూర్తిగా 2011 సెన్సస్ పెట్టేసరికి అప్పటికి సదరన్ స్టేట్స్ బాగా పర్ఫామ్ చేసి పాపులేషన్ కంట్రోల్ చేశాయి కాబట్టి వీళ్ళకి ఇప్పుడు షేర్ అనేది తక్కువ రావటం అనేది జరిగిందనమాట. సో అందుకని సదరన్ స్టేట్స్ ఏమంటున్నాయంటే, సో మంచి చేసినందుకు బాగా పర్ఫామ్ చేసినందుకు మాకు మీరు ఇస్తున్న బహుమతి ఇదా అని చెప్పి చాలామంది క్రిటిసైజ్ చేశారు. ఓకే, రైట్. నెక్స్ట్ క్రైటీరియా చూడండి, ఏరియా. సో ఏరియా 14th ఫినాన్స్ కమిషన్ కూడా 15% వెయిటేజ్ ఇచ్చింది. 15th ఫినాన్స్ కమిషన్ కూడా 15% వెయిటేజ్ ఇవ్వటం అనేది జరిగింది. అంటే ఏంటంటే ఏ స్టేట్స్లో అయితే ఏరియా ఎక్కువగా ఉంటుందో సో వాళ్ళకి ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి షేర్ అనేది కూడా ఎక్కువగా ఇస్తారు. జనాభా ఎక్కువగా ఉంటే షేర్ ఎక్కువగా ఇస్తారు. ఎందుకంటే జనాభా అందరికీ మరి పథకాలు ఇవ్వటం కానీ వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ ఓకేనా అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవన్నీ ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి కాబట్టి పాపులేషన్ ఎక్కువగా ఉంటే షేర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి షేర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ. సో ఏ స్టేట్స్లో అయితే మనకి డెన్స్ ఫారెస్ట్ అనేవి ఎక్కువగా ఉంటాయో ఆ స్టేట్స్కి షేర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మీరు కానీ గమనిస్తే రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఫారెస్ట్ కవర్ని పెంచడం కోసం చాలా కృషి చేస్తూ ఉంటుంది. అందుకని ISFR రిపోర్ట్, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చేసరికి 2021లో కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు బాగా పర్ఫామ్ చేశారు. ఈ రెండు టాప్ 2లో ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఫారెస్ట్ కవర్ పెంచుకుంటూ వెళ్తే ఏమవుతుంది, సో మనకి ఆటోమేటిక్గా ఈ ఫారెస్ట్ కవర్ అనేది పెరుగుతుంది, డెన్స్ ఫారెస్ట్ అనేది పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఈ పర్సంటేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకు కూడా నెక్స్ట్ టైం ఫినాన్స్ కమిషన్ ఇచ్చే షేర్స్లో ఎక్కువ షేర్ వస్తుంది. ఓకేనా, సో మనం ఏం చేస్తున్నాం, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం కార్బన్ సింక్స్ని పెంచడం కోసం మనం ఇప్పుడు 2070లో ఓకేనా 2070లో మనం నెట్ జీరోగా మారాలి అని చెప్పి మన మోడీ గారు హామీ అనేది ఇవ్వటం అనేది జరిగింది. సో దాన్ని మనం రీచ్ అవ్వాలి అంటే ఇలా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం, అరే బాబు మీరు చక్కగా ఫారెస్ట్ని పెంచుకోండి, ట్రీ కవర్ని పెంచుకోండి, ఎక్కువగా షేర్ ఇస్తాం. ఓకేనా, వీ విల్ ప్రొవైడ్ ఇన్సెంటివ్స్. సో ఈ ఇన్సెంటివ్స్ని రాబట్టడం కోసం స్టేట్స్ ఇప్పుడు ఏం చేస్తాయి, ఫారెస్ట్ కవర్ని పెంచుకుంటూ వెళ్తాయి. సో ఎప్పుడైతే మనకి ఫారెస్ట్ కవర్ అనేది పెరుగుతుందో ఆటోమేటిక్గా కార్బన్ సింక్ అనేది కెపాసిటీ పెరిగినట్టే. ఎప్పుడైతే కార్బన్ సింక్ కెపాసిటీ పెరిగిందో మనం 2070లో నెట్ జీరోగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇలా ఇండైరెక్ట్గా అన్ని మనం లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్కమ్ డిస్టెన్స్. సార్ ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏంటి చెప్తాను చూడండి. సో ఇక్కడ ఒక స్టేట్ ఉంది, టాప్ లెవెల్లో ఒక స్టేట్ ఉంది, దీని కింద రిమైనింగ్ స్టేట్స్ ఉన్నాయి. సార్ ఎందుకు నేను ఒకటి టాప్లో పెట్టాను మిగతా కింద పెట్టానంటే ఇప్పుడు మన దేశానికి జీడిపి అనే కాన్సెప్ట్ ఎలా అయితే ఉందో అలాగే స్టేట్స్కి కూడా జిఎస్డిపి అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఏ స్టేట్ యొక్క జిఎస్డిపి అనేది ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ ప్లేస్లో పెట్టాము, అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నదాన్ని ఇక్కడ పెట్టాం, థర్డ్ ప్లేస్లో ఉన్నదాన్ని ఇక్కడ పెట్టాం, ఫోర్త్ ప్లేస్లో ఉన్నదాన్ని ఇక్కడ పెట్టుకున్నాం.
సో ఇలా అన్ని స్టేట్స్ని ఆర్డర్ వైజ్గా పెట్టుకుంటూ వెళ్తాం. సో టాప్లో ఉన్న స్టేట్ ఏదైతే ఉందో దీంతో సెకండ్ స్టేట్ని కంపేర్ చేసినప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత డిస్టెన్స్ ఉంది అనేది కానీ మనం చూస్తే దాన్ని మనం ఇన్కమ్ డిస్టెన్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? సో అలాగే ఫస్ట్ స్టేట్కి థర్డ్ స్టేట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ చూస్తాం, దీన్ని కూడా ఇన్కమ్ డిస్టెన్స్ అంటాం. అలాగే ఫస్ట్ స్టేట్కి థర్డ్ స్టేట్కి ఆర్ ఫోర్త్ స్టేట్కి, ఫస్ట్ స్టేట్కి ఫిఫ్త్ స్టేట్కి, ఫస్ట్ స్టేట్కి సిక్స్త్ స్టేట్కి, ఇలా టాప్లో ఉన్న స్టేట్కి అండ్ రిమైనింగ్ స్టేట్స్కి మధ్య మనం కంపారిజన్ చేసినప్పుడు ఏ స్టేట్స్లో అయితే ఇన్కమ్ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుందో ఆ స్టేట్స్కి మనం షేర్ అనేది ఎక్కువగా ఇస్తాం. అంటే ఏంటి, వెనకపడి ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, జిఎస్డిపిలో వెనకపడి ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఎక్కువగా షేర్ని అలొకేట్ చేయాలి. ఓకే, సో ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లో ఎక్కువగా జిఎస్డిపి కలెక్ట్ చేసే స్టేట్ని మనం టాప్లో పెట్టుకుంటాము. రిమైనింగ్ స్టేట్స్ అన్ని ఆర్డర్ వైజ్గా కింద వేసుకుంటూ వెళ్తాము. సో సెకండ్ ప్లేస్లో ఉన్న స్టేట్కి తక్కువ షేర్ వస్తుంది, లాస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్కి ఎక్కువ షేర్ అనేది వస్తుంది. ఓకేనా? సో దీన్ని మనం ఇన్కమ్ డిస్టెన్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఇండైరెక్ట్లీ వీఆర్ హెల్పింగ్ పూర్ స్టేట్స్ అనమాట, అంతే. సో 14th ఫినాన్స్ కమిషన్ వాళ్ళు 50% అలొకేట్ చేశారు వెయిటేజ్ అనేది. 15th ఫినాన్స్ కమిషన్ వాళ్ళు ఏం చేశారంటే 5%ని తగ్గించారనమాట. 45% వెయిటేజ్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు రెండు కొత్తగా వచ్చాయి. ఏంటిది? ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్, డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్. సో 14th ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన వాటిల్లో ఈ రెండు లేవన్నమాట. సో 15th ఫినాన్స్ కమిషన్ ఈ రెండింటిని కొత్తగా తీసుకొచ్చింది ఈసారి. సో ఫిజికల్ ఎఫర్ట్స్ ఆర్ ట్యాక్స్ ఎఫర్ట్స్ వచ్చేసరికి 2.5% వెయిటేజ్, డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి 12.5% వెయిటేజ్ అనమాట. సార్ ట్యాక్స్ ఎఫర్ట్స్ అంటే ఏం లేదమ్మా, సో ఏ స్టేట్స్ అయితే ఈ ట్యాక్స్ కలెక్షన్ కోసం ఎక్కువగా వర్క్ చేస్తాయో, ట్యాక్స్ కలెక్షన్ ఎఫిషియన్సీ అనేది ఏ స్టేట్స్కి ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా షేర్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఎంత ఎక్కువగా కలెక్ట్ చేస్తుంది అని చెప్పి మనం చూడము, వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని చూస్తాము. వాళ్ళు ఎంత ఎఫిషియెంట్గా కలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఉన్న కెపాసిటీలో ఎంత ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నారు అనేది మనం క్యాలిక్యులేట్ చేసి బాగా పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళకి ఎక్కువగా షేర్ అనేది ఇస్తాం. దిస్ ఈజ్ ట్యాక్స్ ఎఫర్ట్స్ ఆర్ ఫిజికల్ ఎఫర్ట్స్, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్ ఏంటంటే డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్. ఎస్, ఇక్కడ సదరన్ స్టేట్స్ హ్యాపీ అనమాట, ఇక్కడ సదరన్ స్టేట్స్ హ్యాపీ, ఇక్కడ సదరన్ స్టేట్స్ నాట్ హ్యాపీ. ఎప్పుడైతే పాపులేషన్ 2011 సెన్సెస్ని తీసుకొని షేర్ చేశారో అక్కడ సదరన్ స్టేట్స్ హ్యాపీగా లేరు. ఎప్పుడైతే డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అనే క్రైటీరియాని కొత్తగా యాడ్ చేశారో అప్పుడు సదరన్ స్టేట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్ డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అంటే ఏం లేదమ్మా, ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, సో పాపులేషన్ని కంట్రోల్ చేయటం. సో ఏ స్టేట్స్ అయితే ఎక్కువగా పాపులేషన్ని కంట్రోల్ చేసాయో, ఏ స్టేట్స్ అయితే టీఎఫ్ఆర్ని బాగా రెడ్యూస్ చేశాయో, పాపులేషన్ గ్రోత్ రేట్ని బ్యాలెన్స్డ్గా తీసుకొచ్చాయో వాళ్ళకి ఎక్కువగా షేర్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఓకేనా? సో 14th ఫినాన్స్ కమిషన్కి 15th ఫినాన్స్ కమిషన్కి మధ్య ఉన్న తేడా ఇదే అనమాట. సో 14th ఫినాన్స్ కమిషన్లో లేకుండా 15th ఫినాన్స్ కమిషన్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన రెండు పారామీటర్స్ ఏంటంటే ట్యాక్స్ ఎఫర్ట్స్, డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే 14th ఫినాన్స్ కమిషన్ వాళ్ళు 1971 సెన్సెస్ని 2011 సెన్సెస్ని ఈ రెండింటిని యూజ్ చేసి వెయిటేజ్ అనేది ఇచ్చారు. బట్ 15th ఫినాన్స్ కమిషన్ ఎంటైర్ 2011 సెన్సెస్ని మాత్రమే బేస్ చేసుకొని వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సదరన్ స్టేట్స్ హర్ట్ అయ్యాయి. ఎప్పుడైతే డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ పెట్టిందో ఇక్కడ సదరన్ స్టేట్స్ అమ్మయ్యా ఓకే అక్కడ మనల్ని కొట్టినా కానీ ఇక్కడ మనకి పెట్టాడు, పర్లేదు హ్యాపీ అని చెప్పి ఇక్కడే హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఓకేనా? సో ఇది హారిజాంటల్ డెవల్యూషన్ అండ్ దీస్ ఆర్ ద పారామీటర్స్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కాంపరెన్స్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందుకని ఇటువంటి క్వాలిటీ కంటెంట్ అనేది యూట్యూబ్లో ఇంత కాంపరెన్స్గా మనకు అర్థమయ్యేలాగా మన తెలుగు లాంగ్వేజ్లో ఎక్కడ ఉండదు. సో అందుకని ఇటువంటి క్వాలిటీ క్లాసెస్ నా సైడ్ నుంచి అండ్ రిమైనింగ్ ఫ్యాకల్టీ నుంచి మీకు ఇంకా కావాల్సి వస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. సో అలా ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ కానీ మాకు వస్తుంటే మాకు ఇంకా మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి ఇంకా మంచి మంచి క్లాసెస్ ఇలా క్వాలిటీ క్లాసెస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. ఓకేనమ్మా? రైట్. సో ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుందంటే ఇప్పటి వరకు ఇచ్చిన వర్టికల్ డెవల్యూషన్ ఏదైతే ఉందో దాని గురించి డీల్ చేస్తుంది, హారిజాంటల్ డెవల్యూషన్ ఏదైతే ఉందో దాని గురించి డీల్ చేస్తుంది. వీటితో పాటు ఇంకొకటి కూడా ఉంటుంది. సో అదేంటంటే గ్రాంట్స్ అనమాట. నథింగ్ బట్ వి కాల్ ఇట్ యాజ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో సమ్ పర్సంటేజ్ తీసుకొచ్చి గ్రాంట్స్ రూపంలో ఇవ్వాలన్నమాట. అది స్టేట్స్కి కానీ లేకపోతే లోకల్ గవర్నమెంట్స్కి కానీ. మరి ఆ గ్రాంట్స్ ఏంటివి,
సో ఫస్ట్ వన్ వచ్చేసరికి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అంటాం. ఏంటిదమ్మా? రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్. సార్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటమ్మా? తెలుసు కదా. డెఫిసిట్ అంటే ఏంటి? లోటు. రెవెన్యూ అంటే ఏంటి? సో రెవెన్యూ రిసిట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఎప్పుడైతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది రెవెన్యూ రిసిట్స్ కంటే ఎక్కువగా ఉంటుందో వీ కాల్ ఇట్ యాజ్ డెఫిసిట్. ఏ డెఫిసిట్? రెవెన్యూ డెఫిసిట్. సో ఏ స్టేట్స్లో అయితే రెవెన్యూ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందో సో ఆ స్టేట్స్కి హెల్ప్ చేయడం కోసం ఈ గ్రాంట్స్ని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ బేస్డ్ గ్రాంట్స్ అనమాట. పర్ఫార్మెన్స్ బేస్డ్ గ్రాంట్స్ అంటే ఏంటి? సో ఏ స్టేట్స్ అయితే హెల్త్ సెక్టార్లో కానీ, ఓకేనా, హెల్త్ సెక్టార్లో కానీ, ఎడ్యుకేషన్ సెక్టార్లో కానీ, లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్టార్లో కానీ, అగ్రికల్చర్ రిఫార్మ్స్ కానీ, లేకపోతే రూరల్ ఎకానమీ అని చెప్పి కూడా పిలుస్తాం కదా, వీటిలో కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ఓకేనా, రోడ్స్ వేయటంలో కానీ, లేకపోతే మంచి మంచి బ్రిడ్జెస్ని కన్స్ట్రక్ట్ చేయడం కానీ, ఓకేనా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా మనం పర్ఫార్మెన్స్ బేస్డ్గా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ అండ్ గవర్నెన్స్. సో ఏ స్టేట్స్ అయితే బాగా గవర్నెన్స్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ బాగా పర్ఫామ్ చేస్తాయో వాళ్ళకు కూడా ఎక్కువగా గ్రాంట్స్ అనేది ఇస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ వాటర్ అండ్ శానిటేషన్. సో వాటర్ ఫెసిలిటీస్, శానిటేషన్ ఫెసిలిటీస్ బాగా ప్రొవైడ్ చేస్తే ఎక్కువ గ్రాంట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పవర్ సెక్టర్ అండ్ టూరిజం సెక్టర్. ఇలా కొన్ని పారామీటర్స్ని బేస్ చేసుకుని గ్రాంట్స్ అనేది ఇస్తూ ఉంటాయి. సో ఈ పారామీటర్స్లో ఏ స్టేట్స్ అయితే బాగా పర్ఫామ్ చేస్తాయో వాళ్ళకి గ్రాంట్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకేనా. హెల్త్, ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. అగ్రికల్చర్ రిఫార్మ్స్ కానీ, లేకపోతే రూరల్ ఎకానమీని బాగా డెవలప్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం, అడ్మినిస్ట్రేటివ్ అండ్ గవర్నెన్స్, వాటర్ అండ్ శానిటేషన్, పవర్ సెక్టర్ అండ్ టూరిజం అనమాట. ఓకేనమ్మా, రైట్. సో ఇది పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని గ్రాంట్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ గ్రాంట్స్ వచ్చేసరికి మన లోకల్ బాడీస్. ఏంటిది? లోకల్ బాడీస్. సో లోకల్ బాడీస్లోకి ఏమేమి వస్తాయి? మన పంచాయతీ అండ్ మున్సిపాలిటీస్. సో వి ఆల్ నో దట్ ఎప్పుడైతే మనం ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని బాగా డెవలప్ చేస్తామో అప్పుడే మనం గాంధీ గారు అనుకున్న ప్రిన్సిపల్స్ని మనం సాధించవచ్చు అనమాట. సో గాంధీ గారు చెప్పిన వాటిలో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్. ఓకేనా. నథింగ్ బట్ డెమోక్రసీ అనేది డీసెంట్రలైజ్డ్గా చేయాలి అని చెప్పి ఆయన చెప్పారు. సో దాన్ని మనం అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ దీస్ మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్స్. బట్ ద పాయింట్ ఏంటంటే ఈ పంచాయత్కి, మున్సిపాలిటీస్కి రెవెన్యూ జనరేట్ చేసే సోర్సెస్ చాలా తక్కువ, చాలా అంటే చాలా లిమిటెడ్ అనమాట. సో అందుకని స్టిల్ ఇప్పటికీ కూడా ఈ పంచాయత్స్, మున్సిపాలిటీస్ ఇండిపెండెంట్గా వర్క్ చేయలేకపోతున్నాయి. సో వాళ్ళకి కావాల్సిన మనీ కోసం స్టేట్ గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ ఇలా సెంట్రల్ గవర్నమెంట్స్ గ్రాంట్స్ రూపంలో ఇస్తాయో అప్పుడు వాళ్ళు సరిగ్గా డెవలప్మెంట్ కానీ ఏదైనా చేయగలుగుతున్నారు, కానీ లేకపోతే వాళ్ళకి సఫిషియెంట్ ఫండ్స్ అనేది రావట్లేదు. సో మీకు ఎప్పుడైనా సరే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ మీద కానీ లేకపోతే ఈ బాడీస్ మీద కానీ క్వశ్చన్ వస్తే యూ కెన్ రైట్ ఆల్ దీస్ పాయింట్స్. ఓకేనా. సఫిషియెంట్ ఫండ్స్ అనేది వీళ్ళకి లేవు. సో వేరే వాళ్ళ మీద డిపెండెంట్ అవ్వాల్సిన పరిస్థితి అనేది ఎక్కువగా వస్తుంది. ఇండిపెండెంట్గా వీళ్ళు వర్క్ చేయలేకపోతున్నారు అని చెప్పి మీరు రాయొచ్చు అనమాట. సో ఈ లోకల్ సెల్ఫ్ బాడీస్కి కూడా గ్రాంట్స్ని షేర్ చేయాలి, ఎంత షేర్ చేయాలి అనేది ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ అనేది ఇస్తూ ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ ఈ ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇది ఇంకో దాని గురించి కూడా మాట్లాడుతుంది అనమాట. అదేంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. వి ఆల్ నో దట్ ప్రెసెంట్ ఇండియాలో బాగా డిజాస్టర్స్ అనేవి పెరిగిపోతున్నాయి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎంటైర్ వరల్డ్. సో అది న్యాచురల్ డిజాస్టర్స్ అవ్వచ్చు, లేకపోతే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో ఎర్త్ క్వేక్స్ బాగా పెరుగుతున్నాయి, లేకపోతే వోల్కానిక్ ఎరప్షన్స్ కానీ, లేకపోతే సునామీస్ కానీ, సైక్లోన్స్ కానీ, ఓకేనా. అండ్ డ్రాట్స్ బాగా వస్తున్నాయి. అండ్ కొంతకాలం తర్వాత మనకి గ్రౌండ్ వాటర్లో కూడా వాటర్ అవైలబిలిటీ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో పంజాబ్ లాంటి ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ అనేది బాగా తగ్గిపోతుంది. సో వీటన్నిటి మనం అడ్రస్ చేయాలి ఖచ్చితంగా. సో డిజాస్టర్స్కి మనం రెడీగా ఉండాలి. సో ఎప్పుడైతే మనం రాబోయే డిజాస్టర్స్కి రెడీగా ఉంటామో ఆ ఫేస్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే రెసిలియంట్ అని చెప్పి పిలుస్తాము. ఓకేనా. నథింగ్ బట్ ఈ ప్రాక్టీస్ని మనం మిటిగేషన్ అని చెప్పి పిలుస్తాం. మిటిగేషన్ అంటే ఏంటి? అఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక సైకిల్ అనేది ఉంటుంది. దాన్ని మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో దీంట్లో మనకి ఏముంటాయంటే ప్రీ డిజాస్టర్ ఫేస్, డ్యూరింగ్ డిజాస్టర్ ఫేస్ అండ్ పోస్ట్ డిజాస్టర్ ఫేస్. డిజాస్టర్ జరగకముందు, డిజాస్టర్ జరిగినప్పుడు, డిజాస్టర్ జరిగిన తర్వాత. సో ప్రీ డిజాస్టర్ ఫేస్లో మనకి ఏముంటాయంటే ప్రివెన్షన్, మిటిగేషన్, ప్రిపేర్డ్నెస్. అండ్ డిజాస్టర్ జరిగినప్పుడు మనకేముంటాయి రెస్పాన్స్ అండ్ రెస్క్యూ. పోస్ట్ డిజాస్టర్లో మనకేముంటాయంటే రీహాబిలిటేషన్ అండ్ రికవరీ. ఓకే. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే మిటిగేషన్ అండ్ ప్రివెన్షన్ అండ్ ప్రిపేర్డ్నెస్. ప్రివెన్షన్ అంటే ఏంటి? కొన్ని డిజాస్టర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు.
ఎటువంటి డిజాస్టర్స్ అంటే మ్యాన్ మేడ్ యాక్టివిటీస్ ద్వారా ఒకవేళ డిజాస్టర్స్ కానీ జరిగితే వాటిని మనం రెడ్యూస్ చేయొచ్చు. సార్ ఏంటివి? ల్యాండ్ స్లైడ్స్ న్యాచురల్గా జరుగుతాయి, మ్యాన్ మేడ్ యాక్టివిటీస్ వల్ల కూడా జరుగుతాయి. న్యాచురల్గా ఎలా జరుగుతాయి? ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, లేకపోతే వోల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు. ఓకే, మరి మ్యాన్ మేడ్ యాక్టివిటీస్ ద్వారా ఎలా ల్యాండ్ స్లైడ్ వస్తుందంటే, సో మనం ఏం చేస్తాం? కొండలు ఎక్కేసి అక్కడ డిఫారెస్టేషన్ చేసేస్తాం. సో ఎప్పుడైతే డిఫారెస్టేషన్ చేసేస్తామో సాయిల్కి ఉండే అక్కడ పట్టు, ఆ స్ట్రెంగ్త్ అనేది పోతుంది. ఓకే, సో ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనం డిఫారెస్టేషన్ చేస్తున్నాము, అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద స్లోప్స్ ఉన్న హిల్స్ మీద మనం ఏం చేస్తున్నామంటే బిల్డింగ్స్ని కట్టడం కానీ, హిమాలయస్ దగ్గరికి వెళ్ళి కూడా మనం డ్రిల్లింగ్ లాంటివి, మైనింగ్స్ లాంటివి, లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయడం, ఇటువంటివి చేస్తూ ఉంటాం. సో ఇటువంటివి చేసినప్పుడు ఖచ్చితంగా ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతాయి. సో ఇక్కడ మనం ప్రివెన్షన్ మెజర్గా ఏం చేయొచ్చు అంటే డిఫారెస్టేషన్ చేయకుండా, ఓకేనా, డిఫారెస్టేషన్ని రెడ్యూస్ చేసి అఫారెస్టేషన్ మెజర్స్ని పెంచి హై స్లోప్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ని రెడ్యూస్ చేసేసి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ యొక్క కన్స్ట్రక్షన్ని ఆపేసి ఇటువంటివి చేస్తే మనం ల్యాండ్ స్లైడ్స్ని రెడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో కొన్ని డిజాస్టర్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు, బట్ కొన్ని డిజాస్టర్స్ మనం ప్రివెంట్ చేయలేం. ఏంటివి? వోల్కానిక్ ఎరప్షన్ కానీ, ఎర్త్క్వేక్ కానీ, ఇటువంటి మనం కంట్రోల్ చేయలేం. సో ఎర్త్క్వేక్ మీకు ఫోకస్ దగ్గర లేకపోతే హైపో సెంటర్ దగ్గర మీరు వెళ్ళి చేతులు పెట్టి ఎర్త్క్వేక్ని ఆపేస్తారా? కుదరదు కదా. లేకపోతే వోల్కానిక్ ఎరప్షన్ జరుగుతున్నప్పుడు ఆ వెంట్ దగ్గర వెళ్ళి మీరు చేయబెట్టి ఆపేస్తారా? కుదరదు కదా. సో కొన్ని డిజాస్టర్స్ మనం కంట్రోల్ చేయలేము, ప్రివెంట్ చేయలేము. మరి అటువంటి డిజాస్టర్స్ మనం ఏం చేయాలి సార్ అంటే వీ కెన్ మిటిగేట్. ఇప్పుడు ఫర్ సపోజ్ సైక్లోన్ అనేది మనం కంట్రోల్ చేయలేం, బట్ సైక్లోన్ వచ్చినప్పుడు అది క్రియేట్ చేసే డ్యామేజ్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. ఇంతకుముందు ఒక సైక్లోన్ వచ్చి 100 మెంబర్స్ చనిపోయారు, ఒక 50 రోడ్స్ డ్యామేజ్ అయిపోయింది, అండ్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ యానిమల్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా దెబ్బతినింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ టైం అదే ఇంటెన్సిటీతో అదే సైక్లోన్ కానీ వస్తే ఈ డ్యామేజ్ని మనం రెడ్యూస్ చేయాలి. అంటే 100 మెంబర్స్ని కాస్త ఒక 20 మెంబర్స్ చేయటము, లేకపోతే ఈ 50 రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ కాస్త ఒక 10 చేయటము, లేకపోతే ఎన్విరాన్మెంట్కి జరిగే డ్యామేజ్ని రెడ్యూస్ చేయటము మనం చేయాలన్నమాట. ఎలా చేస్తాము? ఆన్సర్ వచ్చేసరికి మ్యాంగ్రూవ్స్. సో మ్యాంగ్రూవ్స్ మనకి ఏం చేస్తాయంటే ఈ సైక్లోన్కి అండ్ యువతల పక్క ఉన్న కమ్యూనిటీకి మధ్య ఒక బ్యారియర్ లాగా యాక్ట్ చేస్తాయి. అంటే ఆ సైక్లోన్ వచ్చినప్పుడు మనకి హెవీ విండ్ వస్తుంది, సో ఆ విండ్ యొక్క వెలాసిటీని రెడ్యూస్ చేయటం, ఆ రైన్ఫాల్ యొక్క వెలాసిటీని రెడ్యూస్ చేయటం, ఇవన్నీ మనకి ఎవరు చేస్తారంటే మ్యాంగ్రూవ్స్ చేస్తూ ఉంటాయి. సో మనం ఏం చేయాలి? మ్యాంగ్రూవ్స్ని పెంచుకుంటూ వెళ్ళాలి. బట్ మనం ఏం చేస్తున్నాము? సో టూరిజం అని చెప్పి ఈ మ్యాంగ్రూవ్స్ని విజిట్ చేసి వాటిని పాడు చేస్తూ ఉంటాం అనమాట. బై ప్లాస్టిక్ కానీ, డిఫరెంట్ పొల్యూషన్ కానీ, లేకపోతే డిఫారెస్టేషన్ కానీ అక్కడ కూడా చేస్తూ ఉంటాం. సో మ్యాంగ్రూవ్స్ని పెంచితే అవి మనకేం చేస్తాయి? సైక్లోన్స్ నుంచి మనల్ని కాపాడతాయి. ఓకేనా. సో ఎప్పుడైతే ప్రీవియస్గా ఉన్న ఈ వల్నరబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం రెడ్యూస్ చేస్తామో వీ కాల్ ఇట్ యాజ్ మిటిగేషన్. సో ఎప్పుడైతే మనం ఇలా మిటిగేటివ్ మెజర్స్ అన్నీ ఫాలో అయ్యి రెడీగా ఉంటామో దాన్ని మనం ప్రిపేర్డ్నెస్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, రైట్. సో డిజాస్టర్ జరిగింది, సో డిజాస్టర్ జరగని వెంటనే మనం రెస్పాండ్ ఇవ్వాలి. సో వెళ్ళిపోయి అందరినీ కాపాడేసి సేఫ్ ప్లేసెస్కి తీసుకురావాలి. సో తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము? ఆ దెబ్బతిన్న ప్లేసెస్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ కానీ ఓకేనా ఆ ఏరియాకి వెళ్ళి విజిట్ చేసి సో ఎంతెంత డ్యామేజ్ అయింది, సో ఎవరెవరు నష్టపోయారు, సో అందరికి మనం మళ్ళీ హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయడం, లేకపోతే వేరే చోట వీళ్ళకి నివాసం కల్పించడం, దీన్ని మనం రీహాబిలిటేషన్, రికవరీ అని చెప్పి కూడా పిలుస్తాం కదా. సో వీలైనంత తొందరగా ఆ సొసైటీని తిరిగి మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకురావటాన్ని మనం రికవరీ ఫేస్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో ఇదంతా మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్లో వస్తుంది. మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్. బట్ ఇదంతా చేయాలంటే ఏం కావాలి? వి నీడ్ ఫండ్స్ అనేవి కావాలి కదా. ఓకేనా. సో ఈ ఫండ్స్కి మరి ఏం చేయాలి? ఒక సెపరేట్ ఫండ్ని మెయింటైన్ చేయాలి. ఓకేనా, ఒక సెపరేట్ ఫండ్ని మెయింటైన్ చేయాలి. సో దాన్ని మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ అని చెప్పి కూడా పిలుస్తాము. మరి ఈ ఫండ్స్లో సెంటర్ యొక్క షేర్ ఎంత ఉండాలి, స్టేట్ యొక్క షేర్ ఎంత ఉండాలి అని డిసైడ్ చేసేది ఎవరు సార్ అంటే ఫినాన్స్ కమిషన్ అనమాట. సో ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే సో ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ హిమాలయన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ షేర్ వచ్చేసరికి 90:10, అంటే 90% సెంటర్ పెట్టుకుంటుంది, జస్ట్ 10% రెస్పెక్టివ్ స్టేట్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఎవరు? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ హిమాలయన్ స్టేట్స్. ఎందుకంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ హిమాలయన్ స్టేట్స్ కానీ కొంచెం పూర్గా ఉంటాయి, వాళ్ళు ఎక్కువగా ఈ పర్టికులర్ డిజాస్టర్స్కి వల్నరబుల్గా ఉంటారు. మీరు కానీ గమనిస్తే ఎర్త్క్వేక్ యొక్క వల్నరబిలిటీ మ్యాప్ కానీ మీరు ఓపెన్ చేస్తే యాక్చువల్గా మన ఇండియా అనేది 4 జోన్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది. ఎర్త్క్వేక్లో వల్నరబుల్ మ్యాప్ కానీ మీరు ఓపెన్ చేస్తే యాక్చువల్గా ఇనీషియల్గా 5 జోన్స్ ఉండేవి. సో జోన్ 1, 2, 3, 4, 5 అనేది ఉండేది. బట్ తర్వాత ఏం జరిగిందంటే జోన్ 1ని తీసేసి జోన్ 2లో కలిపేశారు. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 4 జోన్స్. ఏంటో అవి? జోన్ 2, 3, 4, 5. ఓకేనా, రైట్. సో జోన్ 5 అనేది హైలీ ప్రోన్ అనమాట,
అక్కడ ఎక్కువగా ఎర్త్క్వేక్స్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది, ఎప్పుడు వస్తూ ఉంటాయి. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ ఈ హిమాలయన్ స్టేట్స్ అనేవి జోన్ 5లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఈ డిజాస్టర్స్కి వల్నరబుల్గా ఉన్నారు. అండ్ మీరు కానీ గమనిస్తే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ హిమాలయన్ స్టేట్స్ యొక్క ఇన్కమ్ జనరేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, చాలా వెనకబడి ఉంటాయి. అందుకని వాళ్ళకి మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇస్తూ ఉంటాం. సో అందుకని చెప్పి వాళ్ళ యొక్క షేర్ అనేది తక్కువగా పెట్టి సెంటర్ యొక్క షేర్ అనేది ఎక్కువగా పెట్టడం జరిగింది ఇక్కడ. అదే నార్మల్ స్టేట్స్కి వచ్చేసరికి రేషియో 75:25. 75 వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్, 25 వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్. సో ఇలా ఈ రేషియోస్ని బేస్ చేసుకుని వీళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్లో ఫండ్స్ని మెయింటైన్ చేయాలి అని చెప్పి ఫినాన్స్ కమిషన్ చెప్పడం అనేది జరిగింది. ఓకేనమ్మా. సో ఫినాన్స్ కమిషన్ కేవలం వర్టికల్ డెవల్యూషన్, హారిజాంటల్ డెవల్యూషన్ అంటే డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లో ఎలా షేర్ చేసుకోవాలి ఇవి మాత్రమే కాదు, వీటితో పాటు గ్రాంట్స్ని కూడా చెప్తుంది. ఓకేనా. సో రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ కానీ, పర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే గ్రాంట్స్ కానీ, లోకల్ బాడీస్కి గ్రాంట్స్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్లో ఎంత ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ డెఫిసిట్ గురించి కూడా ఇది మాట్లాడుతుంది. ఓకేనా. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో నేను మీకు చెప్పాను ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి. సో టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి వచ్చే ఆదాయం, రిసిట్స్ అండ్ ఎక్స్పెండిచర్. సో ఎప్పుడైతే ఎక్స్పెండిచర్ అనేది రిసిట్స్ కంటే ఎక్కువగా ఉంటుందో సో వీ కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ డెఫిసిట్. మరి ఈ ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండొచ్చు లేకపోతే ఎంతకి తీసుకురావాలి అని చెప్పి ఫినాన్స్ కమిషన్ చెప్పింది అంటే 4% ఆఫ్ జీడిపి. సో మన యొక్క జీడిపి ఎంతైతే ఉందో దాంట్లో 4% వరకు మాత్రమే ఫిజికల్ డెఫిసిట్ అనేది ఉండాలి, ఎందుకంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పి ఫినాన్స్ కమిషన్ చెప్పింది. సో ఈ టార్గెట్ని ఎప్పటికల్లా రీచ్ అవ్వాలి సార్ అంటే 2025 to 2026. సో అప్పటికల్లా రీచ్ అవ్వాలని చెప్పి మన ఫినాన్స్ కమిషన్ చెప్పిందనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్స్కి కూడా ఫినాన్స్ కమిషన్ చెప్పింది, బాబు మీరు కూడా మీ యొక్క జిఎస్డిపి ఏదైతే ఉందో దాంట్లో ఫిజికల్ డెఫిసిట్ని మీరు మెయింటైన్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసేసుకొని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకొని ఫిజికల్ డెఫిసిట్ పెంచుకుంటూ వెళ్ళిపోతే దాని యొక్క భారం అనేది నెక్స్ట్ గవర్నమెంట్స్ మీద పడుతుంది. సో సెంట్రల్ గవర్నమెంటే కాదు మీరు కూడా కంట్రోల్ చేసుకోవాలని చెప్పి వీళ్ళకి కూడా క్రైటీరియా పెట్టిందనమాట. సో 2021, 2022 కల్లా వీళ్ళకి ఫిజికల్ డెఫిసిట్ అనేది 4% ఆఫ్ జిఎస్డిపికి రావాలి. నెక్స్ట్ 2022, 2023 కల్లా వీళ్ళకి ఫిజికల్ డెఫిసిట్ అనేది 3.5% ఆఫ్ జీడిపికి రావాలి. అండ్ నెక్స్ట్ వన్ 2023 to 2026 కల్లా వీళ్ళకి ఫిజికల్ డెఫిసిట్ అనేది 3% ఆఫ్ జిఎస్డిపికి రావాలి అని చెప్పి ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, నథింగ్ బట్ డెఫిసిట్ ఎక్కువగా లోటు. సో ఎప్పుడైతే ఎక్స్పెండిచర్ అనేది మనకు వచ్చే రిసిట్స్ కంటే ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం డెఫిసిట్ అని చెప్పి పిలుస్తాము, నథింగ్ బట్ ఫిజికల్ డెఫిసిట్ అనమాట. సో ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోతే మనం ఏం చేస్తాం, బారోయింగ్స్ చేస్తాం, అప్పు చేస్తాం. సో అప్పు మీద ఇంట్రెస్ట్లు కానీ వడ్డీలు కానీ నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్స్ పే చేయాలి. సో వాళ్ళు ఎక్కువగా పే చేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కువగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయలేరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా చేయలేరు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా చేయలేరు. సో దీని ద్వారా ఏంటంటే ఇంకా మనం డెబ్ట్స్లోకి వెళ్ళిపోతాం కానీ పాజిటివ్స్లోకి అయితే మనం రాము. ఓకేనా. సో ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో ఇది ఇద్దరికి వర్తిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కి వర్తిస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్కి కూడా వర్తిస్తుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకే రైట్. సో అంతా అయిపోయింది. మరి ఫినాన్స్ కమిషన్ మీద కొన్ని క్రిటిసిజం అనేది ఉందని చెప్పాను కదా. సో అదేంటంటే అఫ్కోర్స్ ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, ఏది పాపులేషన్. సో పాపులేషన్ని క్రైటీరియాగా బేస్ చేసుకొని ఇలా ట్యాక్సెస్ని డివాల్వ్ చేయడం కరెక్ట్ కాదు. మీరు 2011 సెన్సెస్ని బేస్ చేసుకొని షేర్ చేసినప్పుడు సదరన్ స్టేట్స్ బాగా నష్టపోతున్నాయి. బట్ దాన్ని కొంచెం జస్టిఫై చేయడం కోసం మీరేం చేశారు, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ పెట్టారు, బాగానే ఉంది. అసలు పాపులేషన్ అనే క్రైటీరియా తీసేస్తే ఈ బాధ ఉండదు కదా. ఓకేనా. సో అది ఒక క్రిటిసిజం అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, దెర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ సెస్. ఓకేనా. సెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ సెస్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్. సార్ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ఇందా నేను చెప్పాను కదా. సో సెంట్రల్ గవర్నమెంట్కి ఒక 100 రూపీస్ వస్తే దాంట్లో 59 రూపీస్ వచ్చేసరికి సెంటర్ ఉంచుకుంటుంది, 41 రూపీస్ వచ్చేసరికి స్టేట్స్కి షేర్ చేస్తుందని చెప్పాను కదా. సో 100 రూపీస్ని మనం డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఓకేనమ్మా రైట్. సో ఏదైతే షేర్ చేసుకోవడానికి అలవెన్స్ ఉందో దాన్ని మనం డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటాం. బట్ ఈ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి సెస్ అనేది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఈ సెస్ అనేది యాక్చువల్గా ఒక పర్టికులర్ ఎక్స్పెండిచర్ కోసం మాత్రమే మనం కలెక్ట్ చేస్తాం, అంతే కదా. ట్యాక్స్కి సెస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తాము, సెస్ అనేది కలెక్ట్ చేస్తాం. బట్ ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేసిన మనీని మనం ఏ పర్టికులర్ పర్పస్ కన్నా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు జిఎస్టీ కలెక్ట్ చేసావు, జిఎస్టీ ద్వారా కలెక్ట్ చేసిన మనీని నువ్వు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కార్పొరేట్స్కి ఇన్సెంటివ్స్గా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1. అదే సెస్ రూపంలో నువ్వు కలెక్ట్ చేసావు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ అని చెప్పి నువ్వు కలెక్ట్ చేసావు సెస్ని.
సో దాని ద్వారా కలెక్ట్ చేసిన మనీని నువ్వు కేవలం ఆ స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్స్కి మాత్రమే యూజ్ చేయాలి. అంతేగాని దాని ద్వారా కలెక్ట్ చేసిన సెషన్ తీసుకొచ్చి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి నువ్వు ఖర్చు పెట్టడానికి వీల్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి వీల్లేదు, కార్పొరేట్ సెక్టర్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి వీల్లేదనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్యాక్స్ అండ్ సెస్. సో ట్యాక్స్ నువ్వు కలెక్ట్ చేసుకోవచ్చు, దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. బట్ సెస్ ఏదైతే ఉందో ఒక పర్టికులర్ పర్పస్ కోసం మాత్రమే నువ్వు కలెక్ట్ చేస్తావు. దాని మీద పేరు ఉంటుంది, ఎన్విరాన్మెంట్ సెస్ అని చెప్పి నువ్వు పిలుస్తావు. సో నువ్వు కలెక్ట్ చేస్తావు. కలెక్ట్ చేసిన తర్వాత వచ్చిన మనీ నువ్వేం చేస్తావు, ఎన్విరాన్మెంట్ని డెవలప్ చేయడం కోసం మాత్రమే నువ్వు యూజ్ చేయాలి. అంతేగాని తీసుకొచ్చి డిఫరెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కో లేకపోతే శాలరీస్ ఇవ్వటమో, ఓకేనా, లేకపోతే నీ పార్టీస్ కండక్ట్ చేసుకోవడం కానీ లేకపోతే వేరే వాటికి యూజ్ చేసుకోకూడదు. సో అందుకని చెప్పి ఈ సెషన్ తీసుకొచ్చి డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి యాడ్ చేయరు అనమాట. సో ఇది కూడా ఒక క్రిటిసిజమే. సెషన్ మీరు పక్కన పెట్టేస్తున్నారు, సో సెషన్ కూడా తీసుకొచ్చి డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి యాడ్ చేస్తే ఇది పెరుగుతుంది కదా. డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ 100 రూపీస్ కాస్త 200 రూపీస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైతే 100 కాస్త 200 అవుతుందో ఆటోమేటిక్గా స్టేట్స్కి రాబోయే షేర్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు స్టేట్స్ బాగా లబ్ధి పొందే ఛాన్స్ ఉందని చెప్పి దీన్ని కూడా క్రిటిసిజంగా పెడతారనమాట. ఎందుకు మీరు సెషన్ తీసుకొచ్చి డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి పెట్టట్లేదు? పెట్టండి. ఎస్, అది సెస్ పర్టికులర్ పర్పస్కి మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, మాకు షేర్ చేయండి. మాకు షేర్ చేసి మీరు ఎన్విరాన్మెంట్ సెస్ కోసం ఏదైతే కలెక్ట్ చేశారో అది మాకు ఇవ్వండి. మేము కూడా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ వాటి మీద ఖర్చు పెడతాం. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేశారు, ఒక క్రైటీరియా పెట్టారు. ఏమని? ఫారెస్ట్ కవర్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో, ఏ స్టేట్స్లో అయితే ఎక్కువ ఉందో వాళ్ళకి మేము ఎక్కువగా షేర్ ఇస్తామని చెప్పి పెట్టారు. ఓకే, మీరు ఏం చేశారంటే ఎన్విరాన్మెంట్ సెస్ అని చెప్పి ఒక 100 కోట్లు కలెక్ట్ చేశారు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ 100 కోట్లు మాకు కూడా షేర్ చేయండి. మేము కూడా ఆ షేర్లో మేము తీసుకున్న డబ్బుల్ని తీసుకొచ్చి ఫారెస్ట్ కవర్ని పెంచుతాము, ఇంకా ఫారెస్ట్ కవర్ని పెంచుతాము. అఫ్కోర్స్ సెస్ అనేది ఆ పర్టికులర్ పర్పస్కి మాత్రం యూజ్ చేయాలి. మాకు ఇవ్వండి, మేము కూడా అదే పర్పస్ కోసం మేము ఇంప్లిమెంట్ చేస్తాము మీకంటే. ఓకేనా? సో మేము ఎప్పుడైతే ఫారెస్ట్ కవర్ పెంచుతామో మాకు కూడా రేషియో అనేది పెరుగుతుంది కదా. ఓకేనా? మీరు కలెక్ట్ చేసిన గోలు పోవట్లేదు, మాకు కూడా ఎక్కువ ఇన్కమ్ని జనరేట్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో అని చెప్పి స్టేట్స్ దీని మీద కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇది కూడా మీరు క్రిటిసిజంలోకి రాయొచ్చు అనమాట. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి, పాపులేషన్ని క్రైటీరియా పెట్టుకోవటం ఒక క్రిటిసిజం. నెక్స్ట్ వన్ ఏంటి, సెస్ని డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి తీసుకురావట్లేదు, ఇది కూడా ఒక క్రిటిసిజం అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్రిటిసిజం ఏంటంటే ఈ ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో వీళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ అనేది జస్ట్ అడ్వైజరీ మాత్రమే, దే ఆర్ నాట్ బైండింగ్ ఆన్ గవర్నమెంట్. సో దీన్ని కూడా మీరు రాయొచ్చు. అది కథ. ఓకేనమ్మా? రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫినాన్స్ కమిషన్. సో చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించిన ప్రతి పాయింట్ని నేను మీ ముందుకు పెట్టడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆర్టికల్స్ ఏంటి, సో ఎవరు అపాయింట్ చేశారు, వాట్ ఈస్ ద కాంపోజిషన్, సో వీళ్ళకి డ్యూటీస్ ఏంటి, అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్. సో ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు, ఎప్పుడు అపాయింట్ చేశారు, అండ్ 14th ఫినాన్స్ కమిషన్, 15th ఫినాన్స్ కమిషన్, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, అండ్ క్రిటిసిజం ఏంటి. సో ఇలా ఒక టాపిక్ని మనం కంప్లీట్గా చదివితే మీరు అసలు మర్చిపోరు. ఇలా న్యాచురల్గా చదవాలి, కానీ బట్టి పట్టిలాగా చదివితే కష్టం అనమాట. ఓకే, రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో చెప్పాను కదా, మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద బిగ్ ఫ్యాట్ లైక్ బటన్, అండ్ మీ యొక్క ఫ్రెండ్స్కి ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనమ్మా? రైట్. సో సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.